ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుభవాన్ని కాంగ్రెస్ పార్టీ వినియోగించుకుంటుందన్నారు. అన్ని శాఖలకు సమర్థమైన మంత్రులు ఉన్నారన్నారు సీఎం రేవంత్. మంత్రివర్గం విస్తీర్ణపై చర్చ ఇంకా జరగలేదన్నారు ముఖ్యమంత్రి. తాను కేసీఆర్ ని కాదు ఫామ్ హౌస్ లో పడుకోవడానికి అన్నారు రేవంత్. రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తామని, బడ్జెట్లో నిధుల కోసం కేంద్ర మంత్రులను కలుస్తామన్నారు. త్వరలో ప్రధాని మోదీని, కేంద్ర హోంమంత్రిని కలుస్తామని ఆయన వెల్లడించారు. 2021 జూన్ 27 నాడు నన్ను పిసిసి అధ్యక్షుడిగా నియమించారు. జూలై 7 తారీఖు నాడు నేను ఛార్జ్ తీసుకున్నా. 2024 జూలై 7 తారీఖు 3 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. ఒక్కసారి పిసిసి అధ్యక్షుడు నియామకం జరిగితే అది 3 సంవత్సరాలకు ఉంటుంది. కాబట్టి నేను కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారికి, జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారికి నా 3 సంవత్సరాల పదవీ కాలం పూర్తి అయ్యే లోపల నూతన పిసిసి అధ్యక్షుడిని నియమించండి. నా హయాంలో శాసనసభ ఎన్నికలు, నా హయాంలో పార్లమెంట్ ఎన్నికలు రెండింటిని నిర్వహించిన, వీలైనంత మేరకు అందరూ సహకరించారు. సరైన ఫలితాలనే ఇచ్చినామని మేము భావిస్తున్నాం. నాకు ఈ బాధ్యత నుంచి తప్పించి సమర్థవంతమైన వాళ్లకు సామాజిక న్యాయంతో పాటు కొత్త పిసిసి అధ్యక్షుడిని నియమించండి అని చెప్పి నేను ఆల్రెడీ అధిష్టానానికి విజ్ఞప్తి చేసిన. అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సింది, తప్పకుండా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని నేను భావిస్తున్నాను. ఇంతవరకు మంత్రి శాంతి భద్రతలను కాపాడుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు. ఏపీతో ఎలాంటి సమస్యలు లేవు, ఉన్నా పరిష్కరించుకుంటామన్నారు రేవంత్. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతికత కేసీఆర్ కు లేదని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ను ఓడించేందుకు లోక్సభ ఎన్నికల్లో బీజేపీని కేసీఆర్ గెలిపించారని విమర్శించారు. ఇంతవరకు మంత్రివర్గం మీదనే చర్చలు జరగలేదు. మీ పార్టీకి మీరు చర్చలు చేసేసిండ్రు, శాఖలు కేటాయించిండ్రు, ప్రమాణ స్వీకారాలకు కూడా మీరు ముహూర్తాలు అవును దానికి ఖాళీగా లేవు. అదే కదా మీ 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 తప్పుడు వార్తల వల్ల ప్రజలు గందరగోళంలో ఉన్నారు. విద్యాశాఖకు నేనే మంత్రిని, నేనే ఫుల్ టైం మినిస్టర్ను. నేను పార్ట్ టైమా? నేను కేసీఆర్ నా ఫామ్ హౌస్లో వండుకొని ప్రభుత్వాన్ని నడుపుతున్నానా? నేను వీడికి వచ్చిన 4 రోజుల నుంచి ఎన్ని శాఖల మంత్రులను కలిసినా ఏ శాఖ ఖాళీ లేదు. అన్ని శాఖలకు మంత్రులు ఉన్నారు. నా దగ్గర ఉన్న శాఖలకు నేను క్రియాశీలక మంత్రికి ఏమైనా పరీక్షలు నిర్వహించకుండా వదిలేసినామా? క్యాలెండర్ డేట్ ప్రకారం ప్రతి అంశాన్ని చాలా స్పష్టంగా నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నాము. అన్ని శాఖలకు సమర్థమైన మంత్రులు ఉన్నారు. సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఏ కార్యాచరణ కూడా వాయిదా పడలేదు. ఈరోజు కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్రానికి కావాల్సిన అనుమతుల కోసము నిరంతరం ఎక్కిన మెట్టు ఎక్కకుండా ప్రతి మంత్రిని కలిసి బేసిజాలకు పోకుండా ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న భావదారిద్ర్యం కేసీఆర్కు రావడమే కేసీఆర్ యొక్క భావదారిద్ర్యము. 17 సీట్లు ఓడిపోయి 8 సీట్లలో డిపాజిట్లు పోయి 14 సీట్లలో 3rd ప్లేస్ వచ్చినాక కూడా కేసీఆర్కు కనివిప్పు కలగలేదు. ప్రజల తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్న వాళ్ళకు ఓట్లు లేకపోవడం. శాసనసభ ఎన్నికలలో 37.5% ఓట్లు వచ్చిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేవరకల్లా 16% ఓట్లకు పడిపోయింది. కేవలం కాంగ్రెస్ను ఓడించడం కోసం మొత్తం గంపగుత్తగా తీసుకుపోయి బీజేపీకి ఓట్లు వేసారు. సిరిసిల్లలో బీజేపీ ఫస్ట్ వస్తుందా కేటీఆర్ కాన్స్టిట్యున్సీలో? సిద్దిపేటలో బీజేపీ బీఆర్ఎస్కు సమానంగా ఓట్లు వస్తాయా కాంగ్రెస్ను దెబ్బతీయడానికి? వాళ్ళ మెదకు వాళ్ళ కంచుకోట అన్నారు కదా, ఆడ కూడా 3rd ప్లేస్ వచ్చిందంటే కేసీఆర్కి ఇప్పటికైనా కనువిప్పు కలగాల్సిన అవసరం ఉందా లేదా? మొన్నటి వరకు గేట్లకు రాని అని ఎమ్మెల్యేలను పిలిచి భోజనాలు పెట్టే కాడికి వచ్చింది. తలుపులు మూసి కాళ్ళు పట్టుకుంటుండో కడుపులో తలకాయ పెడుతుండో నాకైతే తెలియదు, కానీ వాళ్ళు నమ్ముతారా?